రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులతో ఈ రోజు తంగలపల్లి మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి పోలేదని బాధపడొద్దని, నేను పోలీస్ అధికారి స్థాయిలో రాలేదని, మీ అందరికీ ఒక అన్నగా మీ దగ్గరకు వచ్చానని, అక్క చెల్లెల స్థానంలో మీరందరూ నాకు రాఖీ కట్టాలని, నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, మాది ఉమ్మడి కుటుంబమని, నాకు 9 మంది అక్క చెల్లెలు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడానికి రోజు నా దగ్గర ఎవరూ లేరు. నా అక్క చెల్లెల స్థానంలో మీరందరూ నాకు రాఖీ కట్టాలని, నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు. జిల్లాలో మహిళల రక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఆపరేషన్ జ్వాల కార్యక్రమంలో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుని పురుషుల నుంచి రక్షణ తీసుకునే స్థాయి నుంచి పురుషుల్ని రక్షించే స్థాయికి మహిళలు ఎదగాలన్నారు. విద్యార్థులకు పాఠశాల కళాశాల విద్య చాలా ముఖ్యమైనదని, ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని, ప్రతి ఒక్క ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడి అమ్మానాన్నలకు మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు మహిళలు మౌనం వీడి ముందుకొచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని, నిర్భయంగా ముందుకొచ్చి మీ సమస్యలను చెప్పుకున్నప్పుడే మరింత భద్రత కలిగించగల వాళ్ళమవుతామని, మహిళలు విద్యార్థులు వెంటనే 100 జిల్లా షీటిం నంబర్ 8712656425 కి ఫిర్యాదు చేస్తే వారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఫెస్టివల్ నేనంటే నార్త్ ఇండియా నుండి వచ్చాను, జమ్మూ కాశ్మీర్ నుండి. అక్కడ అంటే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో నా చెల్లి, నా కజన్స్ ఆల్మోస్ట్ 20 వరకు ఉన్నారు. వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాఖీలు ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు, సో మీ అందరు ఉన్నారు నా చెల్లిలాగా. ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు. అంటే అక్కడ నార్త్ అట్లా చెప్తారు, నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను. సో ఇక్కడ కూడా అట్లే ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి, మనం షీటింగ్ ఉంది, షీటింగ్ దేనికి, మీకు రక్ష ఇవ్వడానికి. సో మీరు కూడా ఇంకా మనం ఇప్పుడు ఆపరేషన్ జ్వాలలాగా ఒక ప్రోగ్రామ్ చేసి, లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్కి మీరు సేవ్ చేయాలి. అట్లా ఆ పరిస్థితి రావాలి. వస్తుందా లేదా? ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు దట్ ఈ స్కూల్ నుండి ఇద్దరు గర్ల్స్ రన్నింగ్లో సైకిల్ గెలిచారు. ఓకే, మళ్ళీ మనం ప్రోగ్రామ్ పెడతాం. మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ గర్ల్స్ గెలవాలి. గెలుస్తారా? ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. గణేష్ తర్వాత ఉంటుంది రన్నింగ్ ప్రోగ్రామ్. గణేష్ చతుర్థి విసర్జన తర్వాత ఉంటుంది. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి.